అందరికీ. మేము వాలాకి వెళ్తా అన్నాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ పిల్లోడు భవేష్ చదివే స్కూల్లోనే చదువుతా అంటాడు. బస్ కూడా వచ్చేసింది. వాలాకి ఎందుకంటారా, కొత్త సైకిల్ కొందామని వెళ్తున్నా. ఎందుకంటే నేను రీసెంట్గానే సైకిల్ తొక్కడం నేర్చుకున్నా. దానికి ముందు నాకు అస్సలు రా సైకిల్ తొక్కడం. మా ఆయన ఇంకా బలవంతంగా నేర్పించారు నేర్చుకోమని. సెకండ్ హ్యాండ్ సైకిల్ చూద్దామంటే అది చాలా దూరంగా ఉంది, తీసుకురాలేము. జూలాలో అయితే సైకిల్ మీద ఆఫర్ ఉంది, వెళ్ళి చూద్దామనేసి ఇంకా వచ్చాము. ఈ షాప్లో ఒక్కొక్కసారి అయితే చాలా బాగా ఆఫర్స్ పెడతా ఉంటారు. లాస్ట్ టైం షూస్ పైన కూడా ఆఫర్ ఉంది. నేను 2 జతలు అయితే తీసుకున్నాను. నేను భవేష్ బస్లో వచ్చాము. మా ఆయన అయితే ఎలక్ట్రిక్ బైక్లో వచ్చేసారు ముందుగానే. ఎక్కడున్నారని చూస్తా ఉన్నాము. వాళ్ళ నాన్న కనిపించారు, పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోయాడు. సైకిల్స్ ఇక్కడ కొన్నే ఉన్నాయి, చూద్దాం ఏ సైకిల్ పైన ఆఫర్ ఉందనేసి. భవేష్ కూర్చొని ఉన్నాడు కదా, ఆ సైకిల్ పైన అంటే ఆఫర్ ఉండేది. ఆ సైకిల్ చూస్తే ఏమో చాలా పెద్దదిగా అనిపిస్తుంది. నాకు కాళ్ళు కిందన్నా అందుతుందో లేదో. షాప్కి వస్తే పిల్లలు గొమ్మగా ఉండరు కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి కాసేపు గొమ్మగా ఉంచాలి, లేకపోతే అన్నీ పీక్ పడేస్తాడు మా భవేష్ అయితే. బ్యాట్ చూసారా, వాడికన్నా చాలా పెద్దదిగా ఉంది ఆ బ్యాట్. అసలు ఇటు కొంచెం అడ్జస్ట్ చేశారు, అయినా నా కాళ్ళు గాల్లోనే ఆడుతానింది. మనం వేరే షాప్కి వెళ్ళి చూద్దామని అక్కడ నుంచి వచ్చేసాము. XXLకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. షాప్లో కూడా ఎక్కువ స్పోర్ట్స్ ఐటమ్సే చాలా ఉంటుంది. పడవలు చూసారా, ఎంత పెద్ద పడవలు ఉన్నాయో. ఇక్కడ ఎంచక్కా వేసుకొని వెళ్ళిపోవచ్చు బీచ్లోకి. ఇక్కడ చాలా సైకిల్స్ అయితే ఉంది. ఇంకా నేను భవేష్ని చూసుకుంటున్నాను. మా ఆయన వెళ్ళి ఏ సైకిల్ బాగుంటుందని చూస్తున్నారు. భవేష్ని కూడా కాసేపు ఆడిపిస్తా ఉన్నాను. వాడు కూడా వాడి హైట్కి ఏ సైకిల్ బాగుంటుందని వాడే పోయి సెలెక్ట్ చేసుకున్నారు. చూసినారా, వాడు పోయి ఎలా ఎక్కుతా అన్నాడు. ట్రై చేశాడు, కానీ నేను ఇంక ఎక్కిపించి కాసేపు ఆడిపిస్తా ఉన్నాను సైకిల్లోనే. అరే సైకిల్ తొక్కునానా, మీ నాన్నతో అడిగి సైకిల్ కొనిపిస్తానంటే వాడు అస్సలు తొక్కలేదు. ఇంకా నేను తోసుకుంటా తిరుగుతున్నాను. బెల్ కొట్టేది మాత్రం బాగా నేర్చుకున్నారు. లాస్ట్కి సైకిల్ సెలెక్ట్ చేసి ఇంకా వాటికి స్టాండ్ అవంతా బిగించేదానికైతే పంపించారు. అదే నా సైకిల్, వైట్ కలర్ది, బాగుంది సైకిల్ అంతా. సైకిల్కి వెనకాల సీట్, కింద స్టాండ్ అంతా వాళ్ళు బిగిస్తా ఉన్నారు. అంత లోపల భవేష్ ఒకటే ఏడుస్తా అన్నాడు. సరే వాడిని కాసేపు ఆడిపిద్దామని అలా తీసుకొని వెళ్తే అక్కడ సైకిల్ వెనకాల అటాచ్ చేసుకొని తీసుకొని వెళ్తారు. ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి నేను అక్కడ కూర్చోబెట్టాను. సైలెంట్గా ఉన్నాడు. ఇంకా టైం పట్టేటట్టుగా ఉందనేసి వాడిని ఆడిపిస్తా ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తా అన్నారు. చూసారా, వాడు ఎంచక్క కూర్చోన్నాడు. నిద్ర వచ్చేసినట్టుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాడిని నిద్రపిచ్చేయాలి. మార్నింగ్ ఎప్పుడో వచ్చాము, లేట్ అయిపోయింది చాలా బాగా. అన్నీ రెడీ చేస్తా అన్నారు. లాస్ట్కి సైకిల్ అయితే మన చేతిలో ఇచ్చేసారు. సైకిల్కి అంతా బిగించుంటారు అనుకుంటే సీటు బిగించి స్టాండ్ మన చేతికి ఇచ్చారు. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి బిగించుకోండి అనేసి అన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.